గుడ్ మార్నింగ్ చర్చ్. ఈరోజు ఆరాధనకి సహాయకరంగా మనము వాక్యం చూడక మునుపు ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చి వాక్యంలోకి వెళ్దామండి. మీరందరూ రీహాబిలిటేషన్ సెంటర్స్ గురించి విన్నారా? రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటే పునరావాస కేంద్రాల గురించి విన్నారు కదా. వాటి గురించి బ్రీఫ్ ఐడియా ఉంది కదండి మీకు. రకరకాలు ఉన్నాయి. అందులో మేజర్ క్లాసిఫికేషన్ ఏంటంటే 8 ఉంటాయి, 8 ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే ఫిజికల్ రీహాబిలిటేషన్ సెంటర్, పునరావాస కేంద్రం. అది ఎందుకు ఉంటుంది అంటే, ఎవరైనా యాక్సిడెంట్స్లో కాళ్ళు చేతులు విరగొట్టుకున్నప్పుడు కానీ, లేదా వెన్నెముక విరిగినప్పుడు కానీ, వాళ్లకు సర్జరీస్, ఆపరేషన్స్ అయిన తర్వాత వాళ్ళు కోలుకోవడానికి సమయం పడుతుంది. ఈలోపు వాళ్ళకు ఫిజియోథెరపీ చేయడానికి, వాళ్ళు ఫిజికల్గా కోలుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడేంత వరకు ఈ రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే రెండవది మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కొన్ని ఉన్నాయి. ఇది ఎవరికి అంటే, ఎవరైనా మానసికంగా కృంగిపోయిన వాళ్ళు కానీ, లేదంటే కొంతమంది యాంగ్జైటీతో బాధపడుతుంటారు, కొంతమంది డిప్రెషన్లో బాధపడుతూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఆ మానసిక స్థితి నుంచి కోలుకోవడానికి ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ వాళ్ళకు ఉపయోగపడతాయి. సైకాట్రిస్టులు జనరల్గా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తారు, మందులు ఇస్తారు, కోలుకుంటారు. వీళ్ళకి ఈ సైకాట్రిస్టులు ఎందుకు అవసరము? వాళ్ళకు ఈ డాక్టర్స్ అవసరమా, మందులు అవసరమా, ఈ పునరావాస కేంద్రం అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి కనుక అట్లా కౌన్సిలింగ్ ఇవ్వకుండా, మందులు ఇవ్వకుండా వాళ్ళని అలా వదిలేస్తే కొంతకాలానికి వాళ్ళు మానసిక కృంగుబాటులో, డిప్రెషన్లో, వాళ్ళకి సూసైడల్ థాట్స్, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. కొంతకాలం తర్వాత వాళ్ళు చనిపోతారు కూడా, ఆత్మహత్య చేసుకుంటారు. అందుకని ఇవి అవసరం. వాళ్ళని వాళ్ళు తమ స్థితిలోంచి పైకి తీసుకురాలేరు, వాళ్ళని వాళ్ళు బయటికి తీసుకురాలేరు. అందుకని ఇంకొకరి సహాయం అవసరం. ఫిజికల్ రీహాబిలిటేషన్ ఆల్సో ది సేమ్. అలాగే చివరిది ఇంకోటి చెప్తాను, అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్ అని కొన్ని ఉన్నాయి. అందులో ఏం జరుగుతుంది అంటే, డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు, తాగుడుకి అలవాటు పడిన వాళ్ళు, స్మోకింగ్కి అలవాటు పడిన వాళ్ళు అందులో నుంచి బయటికి రాలేరు. కొంతమంది రావాలని ప్రయత్నం చేస్తారు కానీ రాలేరు. వాళ్ళకి కూడా ఇలాంటి అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ అని కొన్ని ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ కౌన్సిలింగ్ ఇస్తారు, మందులు ఇస్తారు. వాటి ద్వారా వాళ్ళు బయటపడడానికి సహాయపడతారు. వాళ్ళని వాళ్ళు బయటికి తీసుకురాలేరు కాబట్టి ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ అని కొన్ని ఉంటాయి. ఓకే, సరే, ఇప్పుడు దాకా మనం దీని గురించి విన్నాం కదా. ఇవన్నీ విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అమ్మయ్య, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, నేను సేఫ్గా ఉన్నాను, నాకు ఎటువంటి సమస్య లేవు అనుకుంటాం. కానీ మనకు కూడా కొన్ని పోరాటాలు ఉన్నాయండి. చెప్పగలరా? మనకు కూడా కొన్ని బ్యాటిల్స్ ఉన్నాయి, మనకు కూడా కొన్ని యుద్ధాలు ఉన్నాయి. ఏంటది? స్పిరిచువల్ బ్యాటిల్, ఆత్మీయ పోరాటం, లేదా ఇంకా సిన్. మనం పోరాడుతుండేది పాపంతో అండి. పాపంతో ఉంది, అది స్పిరిచువల్ బ్యాటిల్ కిందకే వస్తుంది. ఓకే, మనం పాపంతో పోరాడుతున్నాం, కానీ మనల్ని మనం బయటికి తీసుకురాగలమా? పాపం మీద మనకు విజయం వస్తుందా? మనం పాపాన్ని జయించగలమా? పాపము చాలా బలీయమైనది, అంటే చాలా బలమైనది. అంటే దాని నుంచి మనల్ని మనం బయటికి తీసుకురాలేం. పాపం అనేది ఒక ఊబి లాంటిది. అందులో ఒకసారి చిక్కుకున్నామంటే అంత తేలిగ్గా బయటికి రాలేం. మనం ప్రయత్నం చేసే కొద్దీ ఏమవుతుంది, ఇంకా లోపలికి దిగజారిపోతాం. మనల్ని మనం బయటికి తీసుకురావాలంటే ఎవరన్నా ఒకరి సహాయం కావాలా వద్దా? ఇంకొకరి సహాయం కంపల్సరీ కావాలి. ఈ పాపం నుంచి బయటికి తీసుకురావడానికే దేవుడు తన ప్రణాళిక చొప్పున తన కుమారుణ్ణి ఈ లోకానికి రక్షకుడిగా మన కొరకు పంపించాడు. ఆయన మన రక్షకుడు. ఈరోజు ధ్యానానికి అనుకూలంగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21. ప్రభువు దూత యోసేపునకు దర్శనమిచ్చి కలలో ఈ రకంగా చెప్తున్నాడు. ఏంటంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. సో ప్రజలంగా మనము, ఆయన బిడ్డలంగా మనము మనల్ని మనం పాపం నుంచి బయటికి తీసుకురాలేమండి. మనం పాపంతో పోరాడుతూ అందులో నలిగిపోతాం లేదా ఓడిపోతాం. కానీ దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే మనల్ని పాపం నుంచి విడిపించగల శక్తిమంతుడు, సమర్థుడు. చూడండి, మామూలుగా మనకు పేర్లు పెడితే మామూలుగా ముద్దు పేర్లు పెడతారు కదా, చింటూ, లేకపోతే బంటి అనో ఏదో ఫ్రూటీ అని అలాంటి పేర్లు పెడతారు. కానీ యేసయ్య పుట్టుకలో కూడా ఒక అర్థం ఉంది, ఆయనకు అందులో ఒక పరమార్థం ఉంది. ఆయన ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. అందుకనే దానికి తగ్గట్టుగా ఆయనకు పేరు పెట్టారు. ఇప్పుడు చదవబడిన వాక్య భాగం నుంచి మనకేమర్థమైందండి? యేసు అనే మాటకి అర్థం ఏంటి? రక్షకుడు. ఫుట్ నోట్లో మనకు అదే ఉంటుంది. యేసు అనే మాటకి
రక్షకుడు. ఎందుకంటే ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయన మాత్రమే రక్షిస్తాడండి, మనల్ని మనం రక్షించుకోలేం. అందుకని దేవుడు ఆయన కుమారుని యేసయ్యకు ఆ పేరు పెట్టాడు. అలాగే మనము లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనంకి వెళ్దామండి. అక్కడ కూడా ప్రభువు దూత గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, వర్తమానం ఇస్తున్నాడు. ఎలాంటి వర్తమానం అంటే అది సువర్తమానం, మంచి వర్తమానం, మహా సంతోషకరమైనటువంటి వర్తమానం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు ఎవరు పుట్టారండి? రక్షకుడు కదండి. దూత ప్రత్యక్షమై గొర్రెల కాపర్లకు, బాబు మీకు ఒక గొప్ప డాక్టర్ పుట్టాడనో, ఇంజనీర్ పుట్టాడనో, లేకపోతే ఒక పొలిటీషియన్ పుట్టాడనో చెప్పలేదు. వాళ్ళ వల్ల ఏం లాభం లేదు. వాళ్ళ వల్ల మన వ్యక్తిగత జీవితంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ వాళ్ళు మనకి ఏ రకంగా సహాయపడలేరు. వాళ్ళు శారీరకంగా భౌతికంగా ఏదైనా కొంతవరకు సాయం చేయగలరేమో, కానీ ఆత్మీయంగా మన పాపం నుంచి మనల్ని విడిపించాలంటే ఎవరు కావాలి? మనకు ఒక రక్షకుడు కావాలి. అందుకనే ప్రభుదూత ఏమంటున్నాడు? మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అందుకని ఇదేమైందంటే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. వర్తమానంలో ఇది సువర్తమానము, సంతోషకరమైన వర్తమానాలలో ఇది మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. ఇట్స్ రియల్లీ గ్రేట్ న్యూస్ ఫర్ అస్ బికాస్ వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ అవర్ సిన్స్, వీఆర్ బ్యాట్లింగ్ అండ్ వీ కాంట్ ఓవర్కమ్. యేసయ్య మాత్రమే మనల్ని రక్షించగలడు. అందుకని ఆయనకి ఏం పేరు పెట్టారు? రక్షకుడు కదండి. ఈ రక్షకుని గురించి ఇంకొక ఇద్దరు చెప్పారండి, దాన్ని మనం చూసుకుందాం. మొదటి అధ్యాయంలోనే ఉంది లూకా రాసిన సువార్త పక్కనే 75వ వచనం, 68 నుంచి కలిపి ఉంది అది. ప్రభువైన ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే జకరియా చెప్తున్నాడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను తండ్రి అయిన జకరియా ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? 68వ వచనం, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. మొదటిది ఏంటంటే దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చాడు. అంటే ఇది వరకు మనం చూసుకున్నట్లు మలాకీ గ్రంథం నుంచి ఇప్పటిదాకా దాదాపు 400 సంవత్సరాల పాటు దేవుని దగ్గర నుంచి వాక్కు కానీ ప్రత్యక్షత కానీ లేదండి. అందుకనే జకరియా ఈ మాట అంటున్నాడు. మొదటిదిగా దర్శనం ఇచ్చాడు, రెండవదిగా విమోచన కలగజేశాడు. విమోచన, దాని కింద రక్షణ, ఈ రెండు మాటలు కీవర్డ్స్ మనకి ఇక్కడ. విమోచన అనేది, రక్షణ అనేది భౌతికంగా కొన్ని ఉంటాయి, తర్వాత ఆత్మీయంగా కూడా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు భౌతికంగా బంధకాల్లో ఉన్నారు, అంటే దేవర్ ఇన్ బాండేజెస్ కదండి. అక్కడి నుంచి ఒక రకమైనటువంటి రక్షణ, అది ఒక విమోచన. ఇక్కడ భౌతికంగా కాదు కానీ ఆత్మీయంగా మన దేవుడు తన ప్రజలకు దర్శనం ఇచ్చి వారికి విమోచనను కలగజేశాడు, రక్షణను కలగజేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు కదా. మన దేవుడు దర్శనమిచ్చి మనకు విమోచన కలగజేసి మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ ప్రణాళికని, ఓకే, ఆ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎవరంటే ఆయన సిమెయోను. ఈ 2వ అధ్యాయంలోనే ఉంది. 26వ వచనం, అతడు ప్రభువు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. తర్వాత ఏం జరిగిందంటే తల్లిదండ్రులు యేసయ్యకు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున జరిగించడానికి ఆలయానికి తీసుకొచ్చినప్పుడు ఈ సిమెయోను ఆత్మవశుడై మందిరంలోనికి రావడము, ఆ తర్వాత ఆయన శిశువైన యేసయ్యను చూచి తన చేతుల్లోనికి తీసుకోవడం జరుగుతారు. శిశువైన యేసయ్యను తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఏం చెప్తున్నాడండి? 29వ వచనము, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. చివరి భాగం చదువుతున్నాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఎంత గొప్ప మాట అండి ఇది కదా. శిశువైన యేసయ్యను సిమెయోను చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆయనకి ఎవరు కనపడాలి? చేతుల్లో శిశువు కనపడాలి కదండి, ముద్దుగా కనపడేటువంటి శిశువు కనపడాలి. కానీ సిమెయోనుకి ఏం కనపడుతుంది? అక్కడ రక్షణ కనపడుతుంది.
ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎంత అద్భుతంగా వర్ణించబడిందండి దేవుని యొక్క రక్షణ ప్రణాళికనే. గాడ్స్ ప్లాన్ హ్యాస్ బిన్ డిస్క్రైబ్డ్ సో బ్యూటిఫుల్లీ హియర్ కదా. శిశువుని ఎత్తుకొని ఏమంటున్నాడు, నీ రక్షణను నేను కన్నులారా చూస్తున్నాను, నీ శిశువుని నేను కన్నులారా చూస్తున్నానని చెప్పడం వేరే, నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నానని చెప్పడం వేరే. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు కదండి. ఇందాక మనం చూసుకున్నట్లుగా జకరియా యేసయ్య గురించి ఇక్కడ చెప్పాడు. అలాగే సిమయ్యను కూడా యేసయ్య గురించి ఒక మాట చెప్పాడు. వీళ్ళిద్దరికీ ఒక 2 పోలికలు ఉన్నాయి, చెప్పగలరా అండి? ఒకటి మీరు చెప్పండి, రెండోది నేను చెప్తాను. సరే, మొదటిది వాళ్ళిద్దరు వృద్ధులు. ఓకే. రెండవది ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా మామూలుగా ఈ విషయం చెప్పలేదండి, నార్మల్గా చెప్పలేదు. వాళ్ళిద్దరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మపూర్ణులై ఈ మాట చెప్పారు. మొదటి అధ్యాయము ఇక్కడే లూకాలో మొదటి అధ్యాయము 67 వచనం ఒకసారి చూడండి. 67 ఏమనుంది అక్కడ, అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ఇది ఆషామాషిగా చెప్పింది కాదండి, ఏదో తేలిగ్గా చెప్పింది కాదు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ మాట చెప్పాడు. అలాగే రెండవ అధ్యాయము 25వ వచనం కూడా చివరి భాగం చూడండి. సిమయోను గురించి చెప్తూ ఏమనుంది అక్కడ, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, అతను ఆత్మవశుడై మందిరంలోనికి తేయబడెను. ఆత్మపూర్ణుడై యేసయ్యను చూచినప్పుడు ఆయనకి యేసయ్య శిశువు కనపడట్లేదు, రక్షణ కనపడుతుంది. వీళ్ళిద్దరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఈ రకంగా ప్రకటిస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనము పాపంలో మనల్ని మనం రక్షించుకోలేమని, మనల్ని ఒకవేళ మన పాపంలో చనిపోతే నరకానికి వెళ్తామని దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు మన కొరకు రక్షణ ప్రణాళికను సిద్ధపరిచి ఒక రక్షకుని మన కొరకు ఈ లోకానికి పంపాడు. అందుని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్దామా? కెన్ వి టేక్ దిస్ టైమ్ టు సే థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సెండింగ్ యువర్ సన్, థ్యాంక్ యూ ఫర్ ది గ్రేట్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ మాస్టర్ అని దేవునికి వందనాలు చెప్దామా?